హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియోలో దిస్ పాయింటర్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా దిస్ పాయింటర్ ఏంటంటే మన ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే మన ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది. సో బేసికల్గా మన దిస్ పాయింటర్ అనేది మనం ప్రతిసారి మెన్షన్ చేయని అవసరం లేదు. మన మెంబర్ ఫంక్షన్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మన దిస్ పాయింటర్, అలాగే మన స్టార్టింగ్ మెంబర్ ఫంక్షన్స్కి దిస్ పాయింటర్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అబ్జర్వ్ చేద్దాం. సో యాష్ ఇంక్లూడ్ IO స్ట్రీమ్ యూజింగ్ నేమ్ స్పేస్ std సెమీకాలన్ ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. సో ఇప్పుడు మనం ఒక క్లాస్ని రాసుకుందాం, క్లాస్ పాయింట్ అని చెప్పేసి. సో క్లాస్ పాయింట్ క్లాస్. సో నేను క్లాస్ నేమ్ పాయింట్ అని తీసుకుంటున్నా, పాయింట్ కర్లీ బ్రేసెస్. సో ఇక్కడ నేను 2 అట్రిబ్యూట్స్ తీసుకున్నా, ఎక్స్ వై. సో అవి ప్రైవేట్లో తీసుకున్నా, ఇంటూ ఎక్స్ సెమీకాలన్ ఇంటూ వై సెమీకాలన్. సో ఇప్పుడు నేను పబ్లిక్ మోడ్లో ఒక గెట్ మెథడ్ తీసుకుంటున్నా, అంటే ఎక్స్ వై వాల్యూస్ అలా తీసుకోవడానికి. సో పబ్లిక్ వాయిడ్ గెట్ ఇంటూ ఏ కమా ఇంటూ బి. సో ఇప్పుడు నేను ఈ ఎక్స్ వై అట్రిబ్యూట్స్కి ఈ ఏబి వాల్యూస్ని అసైన్ చేసుకుంటా. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ సెమీకాలన్, వై ఈక్వల్స్ టు బి సెమీకాలన్. సో మనం ఇలా రాసుకుంటాం. సో దిస్ పాయింటర్ యూజ్ చేసి మనం ఎలా రాసుకుంటామో ఇప్పుడు చూద్దాం. సో మనకు దిస్ అనేది పాయింటర్ కాబట్టి మనం యారో సింబల్ వాడతాం. సో దిస్ యారో ఎక్స్, దిస్ యారో వై. సో ఇలా రాసుకొని మనం అసైన్ చేసుకుంటాం ఏ ఇంకా బి యొక్క వాల్యూస్ని ఎక్స్ వై అట్రిబ్యూట్స్కి. సో ఇప్పుడు మనం ఒక డిస్ప్లే ఫంక్షన్ కూడా రాసుకుందాం. సో వాయిడ్ డిస్ప్లే కర్లీ బ్రేసెస్ cout ఎక్స్ ఈక్వల్స్ టు x endline semicolon cout y equals to y endline semicolon. సో మనం మన డిస్ప్లే మెథడ్ కూడా రాసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే మన పాయింట్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా, పాయింట్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు నేను మన ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని మన గెట్ మెథడ్ని కాల్ చేస్తున్నా, ఆబ్జెక్ట్ డాట్ గెట్ 12,25. అలాగే మన డిస్ప్లే మెథడ్ని కూడా కాల్ చేస్తున్నా, ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే సెమీకాలన్. సో ఇప్పుడు మన కోడ్ని బిల్డ్ చేసి రన్ చేద్దాం. సో నేను కోడ్ని రన్ చేసినాక మనకు అవుట్పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు 12, వై ఈక్వల్స్ టు 25 అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ మనం మనం ఏబి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, సో వాటిని ఎక్స్ వైగా తీసుకుందాం. సో అలా తీసుకుని ఒకసారి మనం చెక్ చేద్దాం. మన యాట్రిబ్యూట్స్ నేమ్ ఎక్స్ వై, సో అలాగే మన ఆర్గ్యుమెంట్స్ నేమ్ కూడా ఎక్స్ వై కాబట్టి దిస్ పాయింటర్ యూజ్ చేసినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇక్కడ నేను ఇంట్ ఎక్స్ ఇంటూ వై తీసుకున్నా, దిస్ యారో ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్, దిస్ యారో వై ఈక్వల్స్ టు వై. సో ఇప్పుడు మన కోడ్ని రన్ చేసుకుందాం. సో అలా చేసినప్పుడు మనకి ఎక్స్ వాల్యూ 12, వై వాల్యూ 25 అనేసి ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ రెండింటిని కూడా కంబైన్ చేసుకుందాం. సో కంబైన్ చేసుకొని మనం దిస్ పాయింటర్ లేకుండా ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్, వై ఈక్వల్స్ టు వై అని రాసుకొని మన అవుట్పుట్ని చూద్దాం ఒకసారి. సో ఈ లైన్ మల్టీ లైన్ కమెంటింగ్ చేసిన. సో నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్కి అసైన్ చేసుకున్నాం, వై ఈక్వల్స్ టు వైకి అసైన్ చేసుకున్నాం. సో మన ఫస్ట్ ఎక్స్ వచ్చేసి మనం అట్రిబ్యూట్ అనుకున్నాం, సెకండ్ ఎక్స్ వై వచ్చేసి మన ఆర్గ్యుమెంట్స్ అనుకున్నాం. సో ఇప్పుడు మన కోడ్ని రన్ చేస్తున్నా. సో మన కోడ్ని రన్ చేసుకుంటే మనకి ఎక్స్ ఇంకా వై వాల్యూస్ కొన్ని గార్బేజ్ వాల్యూస్ అయితే వచ్చినాయి. సో గార్బేజ్ వాల్యూ అంటే ఏం లేదు, ఒక ర్యాండమ్ వాల్యూ అన్నట్టు. సో మనకి ఎక్స్ ఇంకా వై వాల్యూస్ గార్బేజ్ వాల్యూస్ ఎందుకు వచ్చినాయంటే మన కంపైలర్కి ఎక్స్ యొక్క వాల్యూ ఏంటో తెలీదు. సో అందుకని చెప్పి ఏదో ఒక గార్బేజ్ వాల్యూని అసైన్ చేసింది. సో దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తామంటే దిస్ పాయింటర్ని యూజ్ చేస్తాం. సో దిస్ పాయింటర్ యూజ్ చేసినప్పుడు దిస్ యారో ఎక్స్ అంటే మన యాట్రిబ్యూట్ అన్నట్టు, మామూలు ఎక్స్ అంటే మన ఆర్గ్యుమెంట్ అన్నట్టు. సో అందుకని చెప్పి మనం దిస్ పాయింటర్ యూజ్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఎర్రర్ కూడా రాలేదు. సో ఇప్పుడు ఈ కోడ్ మనం రన్ చేస్తున్నా. సో మనం దిస్ పాయింటర్ యూజ్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ ఇంకా వై వాల్యూ అనేది కరెక్ట్గానే ప్రింట్ అయిపోయింది. సో ఇది బేసికల్గా దిస్ పాయింటర్ గురించి. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.